మామిడి, మ్యాంగో పేరు ఏదైనా మామిడి అంటేనే నోరు ఊరుతుంది. తీయదనం పసందుగా ఉంటుంది. మరి అలాంటి పళ్ళలో రాజు మామిడి. భారత అధికారిక పండు కూడా మామిడి. మరి ఇంతటి మామిడికి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 22వ తేదీన జాతీయ మామిడి దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. ఇది భారతదేశంలో ప్రత్యేకత. మామిడి విషయానికి వెళ్తే మామిడి దాదాపుగా మన పూర్వం నుంచి దాదాపుగా 5,000 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క మామిడి పళ్ళను పండిస్తున్నదిగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మామిడికి ఉన్న ప్రత్యేకత చాలానే ఉంది. అందుకే మామిడి యొక్క ప్రాశస్త్యాన్ని, మామిడి యొక్క మాధుర్యాన్ని గమనించినటువంటి అప్పటి కేంద్ర ప్రభుత్వం 1987లో నేషనల్ హార్టికల్చర్ ఆధ్వర్యంలో ఈ యొక్క నేషనల్ మ్యాంగో డే నిర్వహించాలని తలపెట్టింది. అంటే ప్రతి ఏటా జూలై 22వ తేదీని నేషనల్ మ్యాంగో డేగా ప్రకటించింది. అయితే నేషనల్ మ్యాంగో డేగా ప్రకటించడానికి ముందు అసలు మామిడి పళ్ళలో ఎన్ని రకాలు ఉన్నాయో మనకు కొనే తెలుసు. మహా అంటే 2-3 రకాలు లేదా ఒక 5 రకాలు తెలుసు. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా మామిడిలో దాదాపుగా 500 పైగా రకాలు ఉన్నాయంట. కానీ మన దేశంలో 200 రకాల మామిడి పళ్ళ రకాలు కూడా ఉన్నట్టు మనకు అంచనా ఉంది. అంతేందుకు మామిడి పళ్ళలో రకాలు గమనిస్తే దాదాపుగా బంగినపల్లి, దీన్ని మర్చిపోలేం, బంగినపల్లి మామిడి పండు అనే పాటనే ఉంది. మరి బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసం, తోతాపూరి, నీలం, ఇమాం పసంద్, హిమాయత్, సువర్ణరేఖ, పంచదార కలసలు, కొబ్బరి మామిడి, హైదర్ సాబ్, అలాగే రాజోపారి, బేనిష్, ఇలా ఎన్నో రకాల మామిడి పండ్లు మనకు కనిపిస్తాయి. మామిడి మాధుర్యం వేరు. మామిడి పచ్చడి లేని ఇల్లంటూ ఉండదు. మామిడి పండు రుచిని కాదన్న వారు ఎవరు ఉండదు. అందుకే మామిడి పళ్ళలో భారతదేశం ఇప్పటికీ రారాజుగా వెలుగుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే ప్రపంచంలో అత్యధిక మామిడి పండ్లను ఉత్పత్తి చేసే దేశం కూడా భారతదేశమే కావడం విశేషం. అయితే మామిడి పళ్ళలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ 2 రకాలు మాత్రం చాలా ప్రత్యేకత సంచరించుకున్నాయి. ఆ 2 రకాల్లో ఒకటి అత్యంత తీయనైతే, రెండవది అత్యంత ఖరీదైనది. మరి అత్యంత తేనైన మామిడి పండు ఏమిటో తెలుసా? ఫిలిప్పైన్స్లోని కరాబావో. ఇది మామిడి పండు పేరు. ఈ కరాబావోనే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మామిడి పండ్ల కంటే అతి తీయగా ఉంటుందంట. మరి అలాగే అత్యంత ఖరీదైన మామిడి పళ్ళను కూడా పండించడం మనం జపాన్లో చూడవచ్చు. అత్యంత ఖరీదైన మామిడి పండు జపాన్లో పండుతుంది. దాని పేరే మియాజాకి. మనం సాధారణంగా 100 రూపాయలకు 2 కేజీలు 3 కేజీలు తెచ్చుకుంటాం. కానీ ఈ మియాజాకి మామిడి పళ్ళను కిలో కొనాలంటే కనీసం 2.5 నుంచి 3 లక్షల దాకా పెట్టాలా. అంటే అంతటి ఖరీదైన మామిడి పళ్ళను జపాన్ పండిస్తుంది. ఏదేమైనా పళ్ళ రారాజు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచింది కాబట్టి భారతదేశంలో అధికారిక పండు కూడా మామిడి పండు కావడం విశేషం. అందుకే పళ్ళలో రారాజు మామిడి పండు అంటారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ యొక్క మామిడి పండు దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుందాం. మామిడి పళ్ళను పండించే రైతన్నకు గిట్టుబాటు ధర ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. మామిడి పండు సాగు చేసే రైతన్నకు మంచి ధర పలకాలని కోరుకుందాం. మామిడికి మనస్ఫూర్తిగా హెడ్స్ ఆఫ్ చెప్దాం.